శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. Tyler, what are you doing? ప్రేయర్ టు గాడ్ ఆఫ్ ఎగ్జామ్స్. 2 ఆర్డర్లు అయితే పడాలి. 2600 రావాలంటే ఒక్క రోజులో 2600 రూపాయలు ఇస్తాడా ఇవ్వడా? ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నాకైతే 2 డేస్ ఇచ్చాడు 2600 రూపాయలు. ఆ ఎర్నింగ్స్ అనేది నేనైతే టార్గెట్ చేశానో లేదో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టైం అయితే 10 అయింది నైటు. ఈ టైంకి నాకు వచ్చేసి 32 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మ్యాక్సిమం ఆర్డర్స్ అనేది ఫ్లో అనేది స్పీడ్గా ఉంటే కనుక మీకు ఆర్డర్స్ అనేది ఇంకా తొందరగా కంప్లీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. 33 ఆర్డర్ అయితే నాకైతే పడింది. స్కానర్ అయితే స్కాన్ చేయాలి. ఇప్పుడు స్కానర్ అనేది ఇన్స్టామార్ట్లో లోపల టీవీలో మీకు బార్ కోడ్ అనేది కనపడింది. అది ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. అది స్కాన్ చేసిన వెంబటే మీకు ఒక 5 మినిట్స్కి అలా మీకు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయ్యి డిస్టెన్స్ పేఅవుట్ అనేది 2 చూపించింది. అదిగోండి, డిస్టెన్స్ పేఅవుట్ మీకు 2 చూపిస్తున్నాయి. నాకైతే ఇప్పుడు 2 డేస్ అయితే సర్జ్ అయితే ఆఫర్ అయితే ఇచ్చాడు. సర్జ్ వచ్చేసి మామూలుగా మీకు ఎర్నింగ్స్ కానీ సర్జ్ కానీ రెండిట్లో ఏదన్నా ఒకటే వస్తుంది ఈ ఆఫర్ ఉంటే కనుక. ఈ ఆఫర్ వచ్చేసి 40 ఆర్డర్లు చేస్తే కనుక మీకు ఒక్క రోజులోనే 2600 రూపాయలు ఎర్నింగ్స్ అనేది వస్తుంది. అదిగోండి, మీకు అక్కడ మీ దాంట్లో ర్యాక్ నెంబర్ పడుద్ది. ఆ ర్యాక్ నెంబర్ మీద మీరు ఆర్డర్ తీసుకుని ఆ బ్యాగ్ అనేది స్కాన్ చేస్తే మీకు కస్టమర్ అడ్రస్ అయితే వస్తుంది. మీరు కస్టమర్ అడ్రస్ రాగానే మీరు డైరెక్ట్గా కస్టమర్ అడ్రస్కి రీచ్ అయ్యి అక్కడ రీచ్ అయితే నొక్కాలి మీరు. మనమైతే ఇప్పుడు కస్టమర్ లొకేషన్కి అయితే బయలుదేరదాం. అయితే కస్టమర్ లొకేషన్కి అయితే రీచ్ అయ్యాను. మీరు చేయాల్సింది ఒకటే, అక్కడ ఫస్ట్ కస్టమర్ లొకేషన్కి వెళ్ళగానే రీచ్ నొక్కాలి. రీచ్ నొక్కిన తర్వాత కస్టమర్ లొకేషన్ కాడ మీకు ఎగ్జాక్ట్గా ఫ్లాట్ అయితే కాల్ చేయొచ్చు. మ్యాక్సిమం అపార్ట్మెంట్స్ అయితే ఏదన్నా
ప్లేస్ మెన్షన్ చేస్తే కనుక మీరు అక్కడ కాల్ చేయాలి. ఇప్పుడు కస్టమర్కి కాల్ చేసినామంటే మీకు కస్టమర్ అనేది రెస్పాండ్ అయ్యి మీకు డెలివరీ కంప్లీట్ చేస్తానికి పాసిబుల్ అవుతుంది ఫాస్ట్గా. అయితే కస్టమర్కి అయితే డెలివరీ ఇచ్చేసాను ఆర్డరు. వాళ్ళు ఇస్తారన్న నాకైతే మినిమం అయితే 55 రూపీస్ వస్తాయి ఎంత డిస్టెన్స్ వెళ్ళినా. ఇదైతే సర్జ్ ఆఫరు. మనమైతే 40 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేయాలి ఈ 2 days. 40 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే కనుక 2600 రూపాయలు వస్తాయి. నాకైతే బ్యాక్ టు బ్యాక్ అయితే ఆర్డర్స్ అయితే పడుతున్నాయి. ఇంకొక విషయం ఫ్రెండ్స్, అక్కడ ఫ్లోటింగ్ క్యాష్ లేకపోతే కనుక బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ అనేది వేయడు ఒక్కొక్కసారి. కానీ నాకు మాత్రం ఫ్లోటింగ్ క్యాష్ ఫుల్గా ఉన్నా కానీ బ్యాక్ టు బ్యాక్ అయితే ఆర్డర్స్ అయితే వేస్తూనే ఉన్నాడు. నాకైతే డౌట్గానే ఉంది 40 ఆర్డర్స్ అవుతాయంటే మరి అదైతే ఫ్లోటింగ్ క్యాష్ బట్టి కూడా మీకు ఆర్డర్స్ అనేవి పడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఫ్లోటింగ్ క్యాష్ ఫుల్ ఉంటే కనుక మీకు ఆర్డర్స్ అనేది ఫాస్ట్గా అనేది వేయడు అసలు. ఎందుకంటే సిఓడి ఆర్డర్లు ఎక్కువ పడినాయి అంటే స్టోర్కి ఫస్ట్ ఆర్డర్లు అనేది మనకి స్లో అయిపోయింది. ఇంకా మనకైతే షార్ట్ డిస్టెన్స్ పడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే తక్కువ డిస్టెన్స్ పడితే ఎంత తక్కువ డిస్టెన్స్ పడితే అంత తొందరగా ఆర్డర్ అయితే డెలివరీ చేసేయచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్ అనేది పడిద్ది కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది తక్కువ డిస్టెన్స్ పడాలని.
నేనైతే కస్టమర్ లొకేషన్కి రీచ్ అయ్యాను కాబట్టి కస్టమర్కి అయితే కాల్ చేస్తాను ఇప్పుడు. అలాగే రెయిన్ సర్జ్ వస్తే కనుక ఈ సర్జ్ ఉన్నప్పుడు కనుక స్పెషల్ సర్జ్ ఉన్నప్పుడు రెయిన్ సర్జ్ 10 రూపీస్ మాత్రమే యాడ్ అయింది. ఎంత రెయిన్ పడినా కానీ 10 రూపీస్ యాడ్ అయింది సర్జ్కి. ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాడు రెయిన్ సర్జ్ అని. మామూలు సర్జ్ మామూలుగానే ఉంటుంది. 35 అయితే 35, 25 అయితే 25. చాలామంది కస్టమర్లు ఆర్డర్ పెట్టి అసలు ఫోన్లనే లిఫ్ట్ చేయరు చాలామంది. ఇది ఒక ఇష్యూ అయిపోయింది ఇప్పుడు. మేము టార్గెట్స్ కోసం చాలా తొందరగా వచ్చి మీకు కాల్ చేస్తూ ఉంటాం, కానీ కస్టమర్స్ మాత్రం లిఫ్ట్ చేయరు. ఒక్కొక్కళ్ళు అయితే కొంతమంది అయితే టిప్స్ ఇస్తూ ఉంటారు, వాళ్ళైతే కొంచెం పర్వాలేదు అనిపించింది. చాలామంది ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అసలు అదొక ఆ టైంలో ఇన్సెంటివ్ అవ్వకపోతే కనుక మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈ కస్టమర్స్ అనేది కొంచెం అర్థం చేసుకుని నెక్స్ట్ టైం నుంచి ఆర్డర్ పెట్టినప్పుడు ఫోన్ చెక్ చేసుకుంటూ ఉండండి. మేము వచ్చే ట్రాకింగ్ ఐడి మీకు కనిపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మీరు కాల్ చేయగానే కొంచెం ఎమ్మటే రెస్పాండ్ అవుతే కనుక మేము కూడా ఆర్డర్ అనేది కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఆర్డర్కి అనేది వెళ్తానికి ఛాన్స్ ఉండిద్ది. మీరు డిలే చేస్తే కనుక మాకు డిలే అయ్యి మీ ఇన్సెంటివ్ టార్గెట్ చేయలేము. అదిగోండి రెయిన్ సర్జ్ అయితే 10 రూపీస్ ఇచ్చాడు, కస్టమర్ 20 రూపీస్ అయితే ఇచ్చాడు, బోనస్ అయితే 35 రూపీస్, టోటల్ అయితే 85 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసుకున్నాం ఆర్డర్కి. మామూలుగా అయితే రెయిన్ సర్జ్కి అయితే 35 రూపీస్ ఇస్తాడు. రెయిన్ సర్జ్ కానీ ఇస్తే రెయిన్ కానీ ఒక్కొక్కసారి సడన్గా పడిద్ది కదా, అప్పుడైతే రెయిన్ సర్జ్ అయితే 35 రూపీస్ ఇస్తాడు మినిమం. అలాగే తక్కువ రెయిన్ పడితే కనుక 15 రూపీస్ చేస్తాడు దాన్ని. ఎక్కువ రెయిన్ పడితే కనుక 35 రూపీస్ అయితే ఇస్తాడు రెయిన్ సర్జ్ అయితే. నెక్స్ట్ టోకెన్ కూడా పడిపోయింది. బ్యాక్ టు బ్యాక్ అయితే ఆర్డర్స్ అయితే వేస్తున్నాడు. మరి ఇది 35th ఆర్డర్ ఇప్పుడు పడింది. చూద్దాం టార్గెట్ అయితే అయిద్దో లేదో. నాకైతే చాలా టెన్షన్గా ఉంది, 40 ఆర్డర్స్ అవుతాయో లేదా అని. అదిగోండి ఫ్లోటింగ్ క్యాష్ అయితే నాకు లిమిట్కి మించి ఎక్కువే ఉంది. అక్కడ 2300 లిమిట్ ఉంటే అక్కడ 3507 రూపాయలకి రీచ్ అయింది. స్కానర్ అయితే పడింది, స్కాన్ చేద్దాం. ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. తక్కువ డిస్టెన్స్ పడితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. ఫాస్ట్గా డెలివరీ ఇచ్చడానికి పాసిబుల్ అయితే కాబట్టి ప్లీజ్ దేవుడా కొంచెం తక్కువ డిస్టెన్స్ లేవా ప్లీజ్. తక్కువ డిస్టెన్స్లోనే సర్లే మా తొందరగా ఇచ్చేసి రావచ్చు డెలివరీ అయితే.
ఆర్డర్ అయితే నాకు పడింది ఫ్రెండ్స్. 36వ ఆర్డర్ అయితే 11/19కి అయితే పడింది నాకు. 36 అంటే ఇంకా 4 వేయాలి. ఈ 40 నిమిషాల్లో ఇంకా 4 ఆర్డర్లు అంటే కష్టమే, కానీ షార్ట్ వేస్తే కనుక పాసిబుల్లే, కానీ లాంగ్ వేస్తే మాత్రం అస్సలు అయ్యే ఛాన్సే లేదు. వాడు కావాలనే లాంగ్ అయితే వేశాడు. 37, 38 ఆర్డర్స్. నాకు అందుకనే 39, 40 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు. నేనైతే స్కాన్ చేస్తానికి వెళ్తున్నాను. ఆ 11 ఆ టైంలో రైడర్స్ కూడా చాలా తక్కువ మంది అయితే ఉంటారు. ఒక 4, 5, 6 ఉంటారు. 11:26 అయితే అయింది. టోకెన్ అయితే 11:19కి అయితే వేసాడు. అదిగోండి మీకు సర్జ్ ఆఫర్స్లో ఆ లాగిన్ టైం అయితే కంపల్సరీ లాగిన్లో ఉండాలి. ఈ సర్జ్ కానీ ఇస్తే కనుక 1 to 5. అది ఏ ఆఫర్ అయినా, సర్జ్ ఆఫర్ అయినా 2000 ఇవ్వచ్చు, 2200 ఇవ్వచ్చు, 2600 ఇవ్వచ్చు, 3000 కూడా ఇస్తాడు ఒక్కొక్కసారి. 3000 ఇస్తామంటే అకౌంట్ అనేది ఎక్కువ రోజులు ఆపితే కనుక, చేయకుండా ఆపితే కనుక మీకు సర్జ్ అనేది ఎక్కువ ఇస్తాడు. మనమైతే స్కాన్ అయితే చేసుకున్నాం. ఇదైతే స్టార్ట్ డిస్టెన్స్లోనే పడింది ఈ ఆర్డర్ అయితే. లెట్స్ గో టు కస్టమర్ అడ్రస్. for training and audit purposes. Recorded for training and audit purposes. హలో హలో
ఇన్స్టామార్ట్ అండి. ఫ్రెండ్స్ నాకైతే స్విగ్గీ అని కొట్టాలనిపించింది. అప్పుడైతే టైం అయితే 12 అయింది. ఇన్స్టామార్ట్ వచ్చేసి 12కే క్లోజ్ చేసేస్తారు. ఆర్డర్స్ అయితే పడవు. నాకైతే 38 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇంకొక 2 ఆర్డర్స్ అనేది 37, 38 అనేది మాత్రం చాలా లాంగ్ వేసాడు ఫ్రెండ్స్. 4 కిలోమీటర్స్ దాకా ఉండేది ఒక్కొక్కటి. అవి ఇచ్చి రావడానికే టైం పట్టింది నాకు. 2 ఆర్డర్స్ మిస్ అయిపోయాను. జస్ట్ 1800 వచ్చినాయి అంత కష్టపడినా. నేనైతే 18 అవర్స్ లాగిన్లో ఉన్నాను. అక్కడ ఎర్నింగ్స్ వచ్చేసి 1844 మాత్రమే వస్తాయి. మరి ఇంకా 2 ఆర్డర్స్ వేసి ఉంటే 2600 వచ్చాయి. ఇప్పుడు 800 అయితే మిస్ అయ్యాను 2 ఆర్డర్స్ వల్ల. దీన్ని బట్టి మీకేం అర్థమైందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టార్గెట్ అయితే కంప్లీట్ అయితే అవ్వలేదు. జస్ట్ 2 ఆర్డర్స్తో 800 అయితే మిస్ అయ్యాను. నాకైతే స్విగ్గీ వాడిని అయితే కొట్టాలనిపించింది. కొట్టలేక ఏం చేయలేక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?